సో ఇవాళ నేను మీ ముందుకు రావడానికి కారణం ఏంటంటే ఇవాళ గీతా జయంతి. సో ఎందుకు నేను గీతా జయంతి గురించి స్పెషల్గా చెప్తున్నా అంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది. అప్పుడప్పుడు మన హిందువులను చూస్తుంటుంటే, కొంతమంది పిల్లలను చూస్తుంటుంటే, ముస్లిం స్టూడెంట్స్ ముస్లిమ్స్ 100% ఖురాన్ చదువుతారు చిన్నప్పుడే. వాళ్ళ పవిత్ర గ్రంథం అయింది ఖురాన్. సో వాళ్ళ పేరెంట్స్ అందరు కూడా ఏం చేస్తారంటే ఈ ఖురాన్ని చిన్నప్పుడే చదివించేస్తారు. 5 times నమాజ్ చేస్తారు. ఫ్రైడే ఖచ్చితంగా మస్జిద్కి వెళ్తారు. సో ఇది వాళ్ళ పవిత్ర గ్రంథం. ఆ అల్లా ఏమైతే చెప్పిండో డిసైపుల్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా అందులో ఉంటాయి. కొంచెం గమనమని చెప్పాము. సో ఇది ఖురాన్. తర్వాత క్రిస్టియన్స్కి బైబుల్. సో వీళ్ళు కూడా ఎక్కడికి వెళ్ళినా బైబుల్ని చేతిలో పట్టుకుంటారు. బైబుల్ని చేతిలో పట్టుకొని సండే మనకి చర్చ్కి వెళ్ళినప్పుడు బైబిల్లో ఉన్నటువంటి కొన్ని సూక్తులను చదువుతారు. వాళ్ళ భగవంతుడు చెప్పినటువంటి అన్నీ కూడా అందులో ఉంటాయి. సో ఇవన్నీ ఏంటంటే మనం నమ్ముకున్నటువంటి పవిత్ర గ్రంథాలు. ఇవన్నీ కూడా పవిత్ర గ్రంథం ఎందుకంటాం మనము అంటే మన ధర్మాన్ని మనం కాపాడుకోవడానికి అందులో లిఖించబడుతుంది. ఖురాన్లో కొన్ని రూల్స్ ఉంటాయి. ఇస్లాంలో మనం ఇది ఫాలో కావాలని చిన్నప్పుడు నేర్చుకుంటాం, చదువుకుంటాం, అదే ఫాలో అవుతాం. నాకు తెలిసి ప్రతి ఒక్కరు అదే ఫాలో అవుతారు. చిన్నప్పుడు చదివేస్తారు కూడా. చాలామంది ఖురాన్ చదివిన వచ్చు నాకు తెలిసి. క్రిస్టియన్స్ బైబిల్ చదువుతారు. ఇప్పుడు నేను అడిగేదంటే ఎప్పుడైతే వీళ్ళు చదువుతున్నారో మనం కూడా అందరం కూడా భగవద్గీతను చదవాలి. చదవరు ఎవరు కూడా. ఏమంటారు, భగవద్గీత బుక్ ఇంట్లో ఉంటే గొడవలు అవుతాయి అని చెప్పేసి భగవద్గీత బుక్ని ఇంట పెట్టారు. కానీ బుక్ని దాదాపుగా 10 years నుంచి క్యారీ చేస్తున్నా భగవద్గీత బుక్ని. నాకైతే ఏం గొడవలు జరగలేదు. సో ఇవాళ గీతా జయంతి ఎందుకంటారంటే ఇవాటి రోజే అంటే తిథి ప్రకారంగా ఇవాటి రోజు శ్రీకృష్ణుడు అర్జునునికి గీతోపదేశం చేసిన అన్నమాట. అంటే ఇవాళ ఎట్లయితే మనం హోలీ పండుగ చేసుకుంటామో, ఎట్లయితే అన్ని పండుగలు చేసుకుంటామో, ఈరోజు ఇవాళ శ్రీకృష్ణుడు ఏం చేసిండు, అర్జునునికి గీతోపదేశం చేసిండు. అంటే గీతం చదివిండు అనమాట. భగవద్గీత చెప్పిండు. ఎవరి కోసం చెప్పిండు? ఆయన ఒక్కడి కోసం కాదు, నెక్స్ట్ వచ్చే జనరేషన్స్ ధర్మాని కోసం, ధర్మం కాపాడాలని చెప్పేసి ఆయన భగవద్గీత చదవడం జరిగింది శ్రీకృష్ణుడు. అందుకోసం దీన్ని ఇవాళ గీతా జయంతి అంటాం. సో శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పిన ధర్మాన్ని మొత్తం ఈ బుక్లో ఉంటుంది. సో టైం ఉంటే భగవద్గీత చదవండి, ఇంట్లో బుక్ పెట్టుకోండి, డైలీ 2-3 శ్లోకాలు చదివితే వీళ్ళు కూడా అన్నీ చదువుతారు. మీకు కూడా ధర్మం అనేది తెలుస్తుంది. నేను దాదాపుగా 10వ అధ్యాయం మొన్ననే కంప్లీట్ చేసిన. సో గీతా జయంతి అయితే ఇక్కడ ఇంకోటి మీకు డౌట్ రావచ్చు. అయితే పాండవులు 5 మంది, కౌరవులు 100 మంది. వాళ్ళు ఫైటింగ్ చేసుకున్నారు, యుద్ధం చేసుకున్నారు. అదే మన ఇతిహాసం, అంటే మన హిస్టరీ అది. అంటే మనం పురాణాలు చెప్పుకుంటాం. అయితే శ్రీకృష్ణుడు ఎవరి పక్షంలో ఉండు? పాండవుల పక్షంలో ఉన్నాడు. అంటే పాండవులకు సపోర్ట్ చేసిండు 5 మెంబర్స్కి. సో శ్రీకృష్ణుడిలలో పాండవులలో పెద్ద ఎవరు? ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకుల, సహదేవులు. ఈ 5 మంది పాండవులు. సో ధర్మరాజు పెద్దవాడు. ధర్మరాజు ఏం చేస్తాడు? ధర్మాన్ని కాపాడుతాడు. యుధిష్ఠరుడు. మరి శ్రీకృష్ణుడు అర్జునునికి ఎందుకు చెప్పిండు 5 మందిలో? ఎట్లా డౌట్ రావాలి. యాక్చువల్గా 5 మంది పాండవులు ఉన్నప్పుడు 5 మందిని కూర్చోబెట్టి గీతోపదేశం చేస్తే అయిపోతుండే కదా. ధర్మరాజుకి చెప్పలే, భీముడికి చెప్పలే, నకులకు చెప్పలే, సహదేవునికి చెప్పలే. ఓన్లీ అర్జునుడికి ఎందుకు చెప్పింది తెలుసా? ధర్మరాజు ధర్మాన్ని కాపాడుతాడు, ధర్మం తప్పడు. పాచికలాడి సొంత పిల్లాన్నే దావా వేసిండు ద్రౌపదిని. కానీ అర్జునుడు కురుక్షేత్ర యుద్ధంకి వెళ్ళినప్పుడు, గుర్తుపెట్టుకోండి, అర్జునుడు కురుక్షేత్ర యుద్ధంకి వెళ్ళినప్పుడు మొత్తం తత్వాన్ని అర్థం చేసుకుండు. ఏం చెప్పిందంటే కృష్ణుడికి, బావా నాకు ఈ యుద్ధానికి వస్తే నా కళ్ళమ్మోటి ఉన్నది నా అన్నదమ్ములే, కౌరవులు నా అన్నదమ్ములే. అగో ఆయన నాకు మామ అవుతాడు, అగో ఆయన తాత అవుతాడు భీష్ముడు, అగో ఆమె కోడలు, అగో ఆమె పిల్ల, వాళ్ళ నా సోదరులు. నాకు యుద్ధానికి వస్తే వాళ్ళ మాంసం నాకు కనబడుతుంది, నేను యుద్ధం చేయలేను, అందరు రేపు పొద్దున చనిపోతారు, ఎట్లా అని ఆ యుద్ధాన్ని ఆయన గమనించినప్పుడు శ్రీకృష్ణుడు అప్పుడు చెప్తాడనమాట,
ఓ పార్దా పార్దా అంటాడు అనమాట. ఓ పార్దా పార్థసారథి అంటాడు. పార్దా అంటే అర్జునుడు. ఓ పార్దా యుద్ధం నువ్వు కంపల్సరీ చేయాల్సిందే. ఎందుకు చేయాలి యుద్ధము అన్నప్పుడు ఆ భగవద్గీతని బోధించడం జరుగుతుంది అనమాట. మీకు తెలుసా, అందరు చనిపోతారు. మహాభారతంలో అందరు చనిపోతారు. శ్రీకృష్ణుడు ధర్మం తప్పడు. ద్రౌపది వస్త్రాభరణం జరిగినప్పుడు, వస్త్రాభరణం చీర గుంజినప్పుడు ఆ సభలో ఉండే ప్రతి ఒక్కరు చనిపోయారు, ఒక అభిమన్యుడు తప్ప. అభిమన్యుడు ఒక్కడే ఓ మిత్రమా దుర్యోధన చెయ్యకు, ఓ దుశ్శాసన చేయక అని అన్నాడనమాట. మిగతా అందరు చూసుకుంటే కూర్చున్నారు. ఈవెన్ కర్ణుడు కూడా చూసుకుంటే కూర్చున్నాడు. కాబట్టే మీ అందరు ధర్మం తప్పిర్రు. ఒక ఆడదాన్ని చీర తిప్పేటప్పుడు ఎవరు కూడా అగెన్స్ట్ పోలేదు. కాబట్టి మీ అందరు చావాల్సిందని శ్రీకృష్ణుడు అప్పుడే డిసైడ్ చేసిండు. ఒక అభిమన్యుడు మాత్రమే ప్రతిఘటించింది కాబట్టి బతికిపోయినాడు. సో ఈ భగవద్గీతని ఇవాటి రోజు మన శ్రీకృష్ణుడు అర్జునునికి బోధించింది కాబట్టి దీన్ని గీతా జయంతి అంటారు. అందరు కూడా చెప్తున్నా, హిందూ ముస్లిం క్రిస్టియన్స్ మన పవిత్ర గ్రంథం మనం చదువుకోవాలి. ప్రతి ముస్లిం ఖురాన్ చదవాలి, ప్రతి క్రిస్టియన్ బైబుల్ చదవాలి, ప్రతి హిందువు భగవద్గీత చదవాలి. ఇవి చదివిన తర్వాత మనము ఖురాన్ చదవాలి, బైబుల్ కూడా చదవాలి. నేను అదనుకుంటున్నాను. ఇప్పుడు నా ప్లాన్ ఏంటంటే ఆఫ్టర్ కంప్లీటింగ్ భగవద్గీత ఐ స్టార్ట్ స్టడింగ్ ఖురాన్. వై? బికాస్ దీస్ 3 బుక్స్ విల్ మేక్ యూ ద పర్ఫెక్ట్ పర్సనాలిటీ. చెడు మార్గంలో పోకుండా మంచి మార్గంలో పోవడానికి మిమ్మల్ని అందరినీ కూడా కాపాడేటివి ఈ 3 గ్రంథాలే. ఈ 3 గ్రంథాలు చదువుదామని నేను డిసైడ్ అయినా. సో ఇది గీతా జయంతి నాడు అందరం కూడా భగవద్గీతను తలుచుకుంటూ, అలాగే శ్రీకృష్ణుడికి ఎన్నో పేర్లు ఉంటాయి. శ్రీకృష్ణుడికి పార్థసారథి అని కూడా పేరు ఉంది. పార్థసారథి అంటే ఏంటంటే, పార్థుడు అంటే అర్జునుడు. అర్జునుడి యొక్క రథాన్ని నడిపిస్తాడు కాబట్టి పార్థసారథి అంటారు. వాళ్ళిద్దరు బావబొమ్మర్దులు అవుతారు. అర్జునుడు ఇంకా కృష్ణుడు బావబొమ్మర్దులు అవుతారు. సో ఇదంతా మన పురాణము. సో ఇవాళ గీతా జయంతి. నేను ఇవాళ అంటే నేను ఎవ్రీడే ఇస్కాన్ టెంపుల్కి వెళ్తాను కాబట్టి అక్కడ భగవద్గీతను చాలా కొలుస్తాము. అందరు కూడా టైం ఉంటే ఎట్లయితే మన పిల్లలు ఖురాన్ బైబిల్ చదువుతున్నారో భగవద్గీతను కొనుక్కోండి, ఇంట్లో పెట్టుకోండి, చదవండి. ఇది ఏంటంటే మన ఇతిహాసం ఇది, మన హిస్టరీ ఇది. కాబట్టి గీతా జయంతి శుభాకాంక్షలు అందరికి కూడా. అందరు కూడా చదువుతారని చెప్పేసి నేను కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ 4 అయిందా?